అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నేను వచ్చేసి ఇది స్టడీ వ్లాగ్ అనమాట. అలాగే మీకు కొన్ని అప్డేట్స్ ఇద్దామని చెప్పేసి వచ్చానన్నమాట. సో నేను శనివార వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి వ్రతం అంతా కంప్లీట్ అయ్యాక నేను నా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలనుకున్నాను. సో అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి నేను నా ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మీ అందరికీ తెలిసిండేది నేను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ వచ్చేసి హిస్టరీ అండ్ పాలిటీ అనమాట ఫస్ట్ చదవటానికి. సో సిలబస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను హిస్టరీ అండ్ పాలిటీ. వాటి తర్వాత వేరే సబ్జెక్ట్స్ తీసుకుంటాను. సో ఇప్పుడైతే నేను నాకు కావాల్సిన బుక్స్ అన్నీ తీసుకొని ఒక దగ్గర కూర్చొని చదవాలనుకుంటున్నాను. సో యాక్చువల్గా ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అని కొంతమంది అడిగారనమాట. వీడియోస్ ఎందుకు చేయట్లేదు, యూట్యూబ్ స్టాప్ చేశారా అనేసి. లేదండి, నేను దసరా హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి మా హస్బెండ్కి నేను ఊరెళ్ళామన్నమాట మేమంతా. సో ఫెస్టివల్కి అనేసి. సో ఇంకా అక్కడ చదవడానికి అయితే అసలు కుదరలేదు. కొంచెం టైం అయితే సెట్ చేసుకొని మరి చదవడానికి ట్రై చేశాను. బట్ కొంచెం వరకు కుదిరింది అంతే. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవలేకపోయాను అనమాట. కాబట్టి నేను మళ్ళీ నా ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేస్తున్నాను. రీస్టార్ట్ చేయడం కొంచెం డిఫికల్ట్ అయ్యింది. బట్ తప్పదు కదా, రీస్టార్ట్ చేయాల్సిందే, వేరే ఆప్షనే లేదు. సో కాబట్టి నేను ఈరోజు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అప్పటికే నాకు పూజ కంప్లీట్ అయిపోయేపాటికే 12 అయ్యిందనమాట. ఇంకా 12కి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో మీకు ఒకటి అప్డేట్ చెప్పాలి అని అన్నాను కదా. ఏంటి అంటే కనుక బుక్ లిస్ట్ చాలామంది చాలామంది మెసేజ్ పెడుతున్నారు. యూపీఎస్సికి బుక్ లిస్ట్ చెప్పండి, గ్రూప్స్కి బుక్ లిస్ట్ చెప్పండి అక్క ప్లీజ్ అనేసి. నాకు అర్థమైంది బుక్ లిస్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది. బుక్ లిస్ట్ ఉంటేనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనే దానికి కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. నేను అర్థం చేసుకోగలను. ఎందుకు నేను వీడియో చేయలేదు అని అంటే బుక్ లిస్ట్కి సంబంధించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఏంటంటే నా దగ్గర కొన్ని బుక్స్ లేవన్నమాట. అవి నేను ఆర్డర్ చేశాను, అంటే న్యూ ఎడిషన్స్ ఆర్డర్ చేశాను అనమాట. అవి బుక్స్ ఇంకా డెలివర్ అవ్వట్లేదు. ఎందుకు ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చేసి నాకు బుక్స్ డెలివర్ కాలేదు. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి రీఆర్డర్ చేశాను. అవి ఎప్పుడు వస్తాయి అంటే 19th అక్టోబర్ అని చెప్తున్నారు, 25th అక్టోబర్ ఇలా చెప్తున్నారనమాట. సో ఆ బుక్స్ రాగానే నేను ఒక్కొక్క బుక్ చూపించుకుంటూ మీకు బుక్ లిస్ట్ చేస్తే మీకు ఉపయోగపడుతుంది. మీరు కొనుక్కునేటప్పుడు కానీ మీరు తీసుకునేటప్పుడు కానీ మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను వెయిట్ చేస్తున్నాను బుక్స్ కోసము అంతే. లేకపోతే నేను నార్మల్గా ఒక పేపర్లో మీకు బుక్ లిస్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. బట్ బుక్స్ వచ్చాక బుక్స్ చూపించుకుంటూ వాటిలో ఏవి ఇంపార్టెంట్, ఎలా చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి ఒక బుక్ని అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బుక్ లిస్ట్ వీడియో చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. బుక్స్ రాగానే ఫస్ట్ నేను బుక్ లిస్ట్ వీడియోనే చేస్తాను. సో దయచేసి ఒక 1 వీక్ వరకు ఆగండి. నేను 1 వీక్ లోపు మీకు బుక్ లిస్ట్ వీడియో పెడతాను అనమాట. కొంతమంది రిక్వెస్ట్ చేశారు, ఆ వీడియోస్ ఆ కామెంట్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. బట్ నాకు అది ఎలానో ఐడియా లేదు కామెంట్స్ చూపించేది, బట్ ట్రై చేస్తానన్నమాట. సో నేను ఇప్పుడైతే హిస్టరీ చదువుతున్నాను. హిస్టరీలో వచ్చేసి మగధ సామ్రాజ్యం గురించి చదువుతున్నాను అనమాట. ఏంటి 2 బుక్స్ పెట్టుకున్నాను అనుకుంటున్నారా? ఒకటి తమిళనాడు ఎన్సీఆర్టీ అనమాట. ఇది ఒక స్టాండర్డ్ బుక్. సో నాకు అది చదివాక కొంచెం చాలా నేమ్స్, చాలా కింగ్డమ్స్ ఇలా ఉంటే ఇది ఆన్సర్ రైటింగ్కి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది ఈ టాపిక్. అందుకనేసి ఇంకో బుక్ స్టాండర్డ్ బుక్ పక్కన పెట్టుకునేసి రెఫర్ చేసుకుంటూ దానికి సంబంధించి రెండింటిని మ్యాచ్ చేసుకుంటూ చదువుకుంటున్నాను అనమాట.
మీరు హాలిడేస్ ఎంజాయ్ చేశారా? లేకుంటే చదువుకున్నారా? యుటిలైజ్ చేసుకున్నారా? అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అందరూ ఎలా ఉన్నారు? ప్రిపరేషన్ కూడా బాగా జరుగుతుందని అనుకుంటున్నాననమాట. నోటిఫికేషన్స్ లేవని చెప్పేసి ప్రిపరేషన్ ఎవరైనా స్టాప్ చేశారా? అనేది నెక్స్ట్ నాకు మంచి చెప్పండి. వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను. అంతవరకు బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.